గుడ్ మార్నింగ్ అండి. గాడ్ ఈజ్ ఆల్వేస్ విత్ మీ ఈజ్ మై అఫర్మేషన్. నిన్న ఏం నేర్చుకున్నాం? కాంపౌండింగ్ ఎఫెక్ట్ గురించి నేర్చుకున్నాం. కాంపౌండింగ్ ఎఫెక్ట్ ఎంత బాగా పనిచేస్తుంది అన్నది మనం తెలుసుకున్నాం అనమాట. సో పేపర్ ఫోల్డ్ని 42 సార్లు మడిస్తే అది మనం చంద్రమండలానికి వెళ్ళిపోవచ్చు అని తెలుసుకున్నాం. అలాగే రోజు 1 నుంచి స్టార్ట్ చేసి డైలీ మనం డబుల్ చేసుకుంటూ వెళ్తే 33వ రోజుకి 53 కోట్లు రీచ్ అవుతాం. అదే ఆ నెక్స్ట్ డేకి ఏకంగా 100 కోట్లు దాటిపోతాం అన్నమాట. దట్ ఈజ్ ద పవర్ ఆఫ్ కాంపౌండింగ్ అనమాట. సో కాంపౌండింగ్కి పేషెన్స్ ఉండాలి, రిపీటెడ్ యాక్షన్ ఉండాలి, సేమ్ టైంకి ఉండాలన్నమాట. సో అలా చేసుకుంటూ వెళ్తూ ఉంటే మనం కాంపౌండ్ రీచ్ అయ్యామంటే ఫుల్ సక్సెస్ అయిపోతాం అన్నమాట. ఇంకా కాంపౌండింగ్కి ఏముండాలి? మనం సెర్టైనిటీకి వెళ్ళిపోవాలి అంటే కనుక మనకి ఏముండాలి? సిన్సియర్గా ఉండాలి, కమిట్మెంట్ ఉండాలి, కన్సిస్టెన్సీ ఉండాలి, కంటిన్యూటీ ఉండాలి. సో దెన్ మనం అది రీచ్ అవ్వగలుగుతాం అన్నమాట. సో కాంపౌండింగ్ ఎఫెక్ట్ అట్లా ఉంటుంది. అలాగే మనకి నిన్న ఇంకేం చెప్పారు? కాంపౌండింగ్ చేరాలంటే, రీచ్ అవ్వాలంటే ఆ పేషెన్స్తో పాటు కన్సిస్టెన్సీతో పాటు పెర్ఫెక్షన్ నేర్చుకుని తర్వాత రిజల్ట్ పొంది సక్సెస్ పొందుతాం అన్నమాట. ఇది మనం నిన్న నేర్చుకున్న పాయింట్. ఈ రోజుకి వచ్చేటప్పటికి మనం ఏం నేర్చుకుంటాం? అలాగే మనం చేయవలసిన పనులు కూడా చెప్పారు. బ్లూ ప్రింట్, క్లారిటీ, గోల్స్ మనం ఏం చేయాలి, అలాగే విజన్ బోర్డు ఏ విధంగా మనం గోల్స్ సెట్ చేసుకోవాలి, దానికి అనుగుణంగా ఎలా వెళ్ళాలి, అలాగే రూత్లెస్ ఎలిమినేషను మన టాప్ 5 ప్రయారిటీ గోల్స్ డెస్టినేషన్ అనమాట. అలాగే ఇంకేం చెప్పారు? హ్యాబిచువల్ స్కోర్ కార్డు దాంట్లో రాసేసుకుని మనకి 2 words ఉన్నవి ఉంచుకొని దాన్ని డిస్ట్రక్ట్ చేసేవన్నీ కూడా కట్ చేసేసుకుని మనం ఆ గోల్స్ మీద కాన్సన్ట్రేట్ చేయాలన్నమాట. ఇవన్నీ కూడా మనకి అసైన్మెంట్స్ కింద ఇచ్చాము. దీని యొక్క ఇంపార్టెన్స్ చాలా ఉంటుందని కూడా మనకు చెప్పారు. అలాగే మనం వాటర్ ఇంపార్టెన్స్ కూడా నేర్చుకుంటూ వచ్చామన్నమాట. కుబేర ముద్ర ఒకటి ప్రాక్టీస్ చేస్తున్నాం. ఈరోజు వచ్చేటప్పటికి పవర్ ఆఫ్ గివింగ్. సో బై గివింగ్ వీ గెట్ పవర్ అండ్ ఆల్సో బై గివింగ్ వీ గెట్ హ్యాపీనెస్. గివింగ్ అన్నది మనీ ఒకటే కాదండి. చాలామంది మనీ ఒకటే అనుకుంటారు. కాదు, అస్సలు కాదు. గివింగ్ అన్నది ఏమిటి? ఒక అడ్వైజ్ అవ్వచ్చు, ఒక సపోర్ట్ అవ్వచ్చు, లేకపోతే మన టైం ఇవ్వచ్చు, లేకపోతే మన కేరింగ్ ఇవ్వచ్చు, వాళ్ళని స్ట్రెంగ్త్ అప్ చేయొచ్చు. ఇంకా చాలా రకాలుగా ఉంటాయి. వాళ్ళతో మనం ఒక కమిట్ అయ్యి వాళ్ళకి సపోర్ట్ చేస్తా, ఒక కేరింగ్ అందిస్తా, మనం కూడా వాళ్ళలో పాలు పంచుకుని వాళ్ళని విక్టరీ చేయొచ్చు అనమాట, సపోర్ట్ చేయొచ్చు అలా. సో ఇట్ ఈజ్ నాట్ ఓన్లీ మ్యాటర్ ఆఫ్ మనీ, ఇట్ ఈజ్ ద మ్యాటర్ ఆఫ్ మల్టీ. ఏదైనా చెయ్యొచ్చు, సర్వీస్ చెయ్యొచ్చు, వాళ్ళకి స్ట్రెంగ్త్ని ఇవ్వచ్చు, అలాగనమాట. అడ్వైస్, టైం, హ్యాపీనెస్, జాయ్, సపోర్ట్, కేరింగ్, స్ట్రెంగ్త్, రిగార్డింగ్ సో మెనీ ఫార్మ్స్ వీ కెన్ గివ్ ఇఫ్ యూ హ్యావ్ మైండ్. ఇంకా అట్లాగే గౌతమ్ బుద్ధ ఏం చెప్తున్నారు? మీకు గనుక ఇవ్వడంలోని శక్తిని కనుక మీరు గుర్తించగలిగితే కనీసం మనం తినే తిండిని కూడా మనం తినలేమంటే ఎవరికి పెట్టకుండా, అలా అంత గ్రౌండెడ్ లెవెల్ నుంచి చెప్పుకొస్తున్నారనమాట. అలాగే బ్రహ్మానందం గారు చెప్పారంట, ఏంటి? ధనవంతుడు చేతిలో ముద్ద, పేదవాని ఆకలి ఎంగిలి చూపు, ఆయన పేదవారి యొక్క చూపుతో ఎంగిలి అయ్యిందంట. అంటే వాళ్ళు పాపం ఆకలిగా ఉంటారు, వాళ్ళు తినేది చూసి అనుకుంటారు కదా, ప్రపంచంలో ఏది పెట్టినా వద్దు ఇంకా అని అనరు. మనం అదే ఫుడ్ పెట్టామనుకోండి, వాళ్ళకి కడుపు నిండాక ఇంక వద్దు అంటారు. అందుకే అన్నిటికన్నా అన్నదానం గొప్ప, అట్లాగే విద్యాదానం గొప్ప, అలాగే ధ్యానదానం కూడా చాలా మంచిది అనమాట. మన పెద్దలు చెప్తారు, ఈ చేత్తో ఇచ్చింది ఆ చేత్తో తెలియకూడదు, అంత నిగూఢంగా ఉంచమనేవారు అనమాట. ఎందుకంటే ఆ పవర్, అంత పవర్ ఉంటుంది అనమాట. ఎందుకంటే ప్యూర్ అది అక్కడ ఏంటంటే పక్కోడికి ఎస్టాబ్లిష్ చేయడానికి కాదు, మనం ఇవ్వడం అన్నది మన యొక్క స్వీయ సంతృప్తి, అంటే మన యొక్క సెల్ఫ్ ఎంజాయ్ అనమాట. సో అది పక్కోడికి ఏదో షో ఆఫ్ చేయడానికి కాదు, మనం ప్యూర్ మైండ్గా ఇవ్వడానికి అది అలాగా ఇన్విజిబుల్గా చేయమన్నారనమాట. అందులో ఉన్న రహస్యాలు. అట్లాగే గివ్ వాట్ యూ హ్యావ్ విత్ వాట్ దే డోంట్ హ్యావ్. నీ దగ్గర ఉన్నది లేని వానికి ఇమ్మని చెప్తున్నారనమాట. అది సో ఇన్ దిస్ వరల్డ్ నో బడీ ఈజ్ పూర్ బై గివింగ్. ఇవ్వడం వల్ల ఎవరు ఏం కోల్పోరండి. ఇంకా ఏంటి? బై గివింగ్ యూ విల్ గెట్ ఓన్
లైక్ ఏ మ్యాగ్నెట్. ఇవ్వడం అంటూ నీకు వస్తే నీ సొంతానికి నీకు ఒక ఆకర్షణ శక్తితో బోల్డ్ వస్తుందంట. విశ్వం మనకి అలా ఇస్తుంది అనమాట. మనం కొంచెం ఇస్తే మనకి కొన్ని రెట్లు వస్తుంది అనమాట. అట్లాగే బీ లైక్ ఫార్మర్ ఏం చేస్తారు, ఆయన సీడ్ ప్లాంట్ చేశాక ఎన్విరాన్మెంట్ని ఎన్నో ఇన్పుట్స్ ఇచ్చి అప్పుడు ఆ పంట వస్తుంది అనమాట. మనకి మొన్న క్లాస్లో కూడా చెప్పారు కదా, వాట్ యూ ప్లాంట్ దట్ యూ గెట్ విత్ మల్టిపుల్ టైమ్స్ ఇన్ పర్టికులర్ పీరియడ్ ఆఫ్ టైం అనమాట. సో అలాగా బీ లైక్ ఫార్మర్ అదనమాట. ఇంకేం నేర్చుకున్నాం, సుధామూర్తి గారి గురించి రతన్ టాటా గారి గురించి కూడా చెప్పారు. ఎంత అసలు హయ్యెస్ట్ సోల్స్ అనమాట. సంపద అన్నది వాళ్ళకి గర్వం రాలేదు, సంపద అన్నది వాళ్ళకి సంస్కారాన్ని నేర్పిందనమాట. అలాగే అర్జునుడు కృష్ణుడు కథ విన్నాం. అర్జునుడు ఇచ్చిన డబ్బులు అట్లా ఎందుకు వెళ్ళినాయి, అతని యొక్క అర్జునుడిని సాధారణంగా మానవ ఇంద్రియాల గురించి చెప్పినప్పుడు అతన్ని మానవుడి గురించే చెప్తారు. అదే గాడ్లీనెస్ కృష్ణుడు ఇచ్చేటప్పుడు చూడండి, ఆ కర్మ అంతా దగ్ధమైందనమాట. సో గాడ్ ఈజ్ గ్రేట్. అందుకనే భగవంతుడు ఆ గాడ్లీనెస్, ఆ హోలీనెస్, అది ఏ రిలీజియన్ అని కాదు, ఎవరి దేవుడు వాళ్ళకి గొప్ప. అలాగనమాట ఇక్కడ మనం గుర్తించవలసింది రిలీజియన్ కాదు, గాడ్లీనెస్ అనమాట. సో ముందు చూడండి పట్టుకెళ్తుంటే మనం ఎంత జాగ్రత్తగా దేనైనా అంటే అక్కడ కాన్సన్ట్రేషన్ ఆఫ్ మైండ్, ప్రొటెక్షన్ మనం ఉండాలి ఏదైనా తీసుకెళ్ళేటప్పుడు అన్నది నేర్చుకుంటాం. రెండోది ఇంటిల్లిపాదికి ఏదైనా దాయవలసిందైనా రహస్యమైన ఏదైనా కాన్ఫిడెన్షియల్ మ్యాటర్స్ అందరం తెలుసుకోవాలి. సో ఆవిడకి తెలియక పాపం ఆవిడ తీసుకెళ్ళిపోయింది. తర్వాత భగవంతుడు మెచ్చి ఇచ్చాడు కనుక ఆ చేప రూపంలో అది బయటకు వచ్చి ఇస్తే మొత్తం అన్నీ కలిసి వచ్చినాయి అనమాట. అంటే అతను తలిచాడు దీన్ని రక్షిస్తే అని. సో ఆ ఇవ్వడంలో ఉన్న పవర్ తెలిసింది, రెండోది గాడ్లీనెస్ తెలిసింది, మూడోది అవేర్నెస్ తెలిసింది. ఈ కథ నుంచి ఇన్ని నేర్చుకోవచ్చు. అలాగే ఆయన దుర్యోధనుడును కర్ణుడు ఉన్నాడు. ఇప్పుడు ఇచ్చేయడం అంటే మన దగ్గర ఉన్నది ఇచ్చేస్తాం, కానీ జన్మతా ఒక జమ్లాగా మనకి ఉన్న లక్షణాల్లో తేడా వచ్చింది. ఆయన ఏంటి జనాలను పంపించాడు, ఈయన ఏం చేశాడు, ఎదురుగుండా ఉన్న ఇంటి దూలాన్ని తీసిచ్చాడు. అంటే ఇవ్వడానికి ఇంకా హద్దు లేదనమాట. అందుకే ఆయన్ని దానవీర సూరకర్ణ అన్నారు. అంటే అక్కడ అది హిందువులా, క్రిస్టియన్సా, లేకపోతే ముస్లిమ్సా అని కాదండి. ఆ గాడ్లీనెస్ కథలో మారల్ని మనం గుర్తించాలన్నమాట. అట్లాగే ఒక స్టడీ గురించి చెప్పారు, గుర్తొచ్చిందా మీకు సారు? ఏంటి, ఎవరైతే ఎక్కువ ఇచ్చారో చారిటీకి వాళ్ళు సంతోషంగా ఉన్నారంట. 2 రెట్లు సంపాదన పెరిగిన వాళ్ళు, ఈ 5 ఏళ్ళలో X ఉందనుకోండి, వాళ్ళ సంపాదన 2X అయిందనుకోండి, వాళ్ళకన్నా కూడా వాళ్ళకున్న దాంట్లో చారిటీకి ఆఫర్ చేసిన వాళ్ళే హ్యాపీగా ఉన్నారు అని చెప్తున్నారు. సో దట్ ఈస్ ద పవర్ ఆఫ్ గివింగ్. ఇంకా పవర్ ఆఫ్ గివింగ్ ఇంకేం నేర్చుకున్నాం, ఇట్ ఈజ్ జనరసిటీ. పవర్ ఆఫ్ గివింగ్లో జనరసిటీ ఉంటుంది అన్నమాట. ఇంకా ఎప్పుడైనా సరే బై గివింగ్ కలెక్ట్ సో మచ్ విత్ యువర్ హ్యాపీనెస్ కానీ, ఒక సాటిస్ఫాక్షన్ కానీ, లేకపోతే ఒక జాయ్ కానీ, ఒక బ్లిస్ కానీ, ఏదైనా సరే మన అకౌంట్లో పడుతుంది అనమాట, స్పిరిచువల్ అకౌంట్లో. సో ఈ గివింగ్ అన్నది ఒక్క మనీ మ్యాటరే కాదు, అన్ని విధాలా ఇవ్వాలి. సో మనిషి హర్షించాలి. ఎదుటివారి యొక్క ఉన్నతిని మనం హర్షించడం కూడా ఒక గివింగేనండి. అట్లాగే మనం సపోర్ట్ ఇవ్వడం. ఇంకొకటి, మనకు తెలిసిన వ్యక్తిని మనం ఏదో ఆశించి చెయ్యొచ్చు, కానీ మనకి ఏమీ తెలియనప్పుడు, కాకపోతే ఈ రోజుల్లో వచ్చిన డిస్ట్రక్షన్స్ వల్ల ఎవరికైనా ఏమైనా చేయడానికి కూడా భయపడతాం. కానీ అవేర్నెస్తో ఉన్నప్పుడు చేసేవాళ్ళు ఎదుట పరోపకారం మంచిదని. కానీ ఇప్పుడున్న పబ్లిక్ రిలేషన్స్లో భయపడుతున్నాం తెలియని వాళ్ళకి హెల్ప్ చేయాలన్నా. కాకపోతే ఏంటంటే గివింగ్లో పవర్ ఉందండి, అది మట్టుకు మనం ఎప్పుడూ లూజ్ అవ్వకూడదు. హోలీనెస్ కానీ, లేకపోతే ప్యూరిటీ కానీ, ఆ ఎసెన్స్ అన్నది మిస్ అవ్వకుండా మనం చేసుకుంటా వెళ్ళిపోవడమే. సో ఈరోజు మనం ఏదైనా డిస్టర్బ్ అయిపోయామంటే ఆ రోజుకి అది ఇదైపోవాలి. మళ్ళీ మన్నాడు లేచినప్పుడు మనం ప్యూర్గా మళ్ళీ కొత్త మనిషిలాగే ఉండాలి. ఎందుకంటే అవి మనం క్యారీ చేయకూడదు. సార్ చెప్పారు కదా అన్పోస్టెడ్ లెటరు, అందులో అదే ఉంటుంది. ఏంటంటే మన యొక్క ఇంపాక్ట్ని రేపుడు క్యారీ చేయకూడదు. మళ్ళీ మనం ప్యూర్గా ఫ్రెష్గా మళ్ళీ చూడండి, బఫర్ క్లియర్ అయినట్టు మన మైండ్లో కూడా ఆ ఇంపాక్ట్ క్లియర్ చేసేసి మనం కొత్తగానే లేవాలి. అందుకనే ఎప్పుడు కూడా పవర్ ఆఫ్ గివింగ్ ఎప్పుడు ఇట్స్ ఏ పవర్ టూల్ అండ్ పవర్ హౌస్, ఎబోర్డ్ ఆఫ్ పవర్ హౌస్ అన్నమాట.
సో దట్ మచ్ ఆఫ్ పవర్ ఇట్ హ్యాస్ గివింగ్ అనమాట. ఇవ్వడంలోని ఆనందమే వేరనమాట. సో అందరూ కూడా మంచి గివర్స్గానే ఉండాలి. దట్స్ ఆల్. దీస్ ఆర్ మై లెర్నింగ్స్ ఫ్రమ్ టుడేస్ క్లాస్. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ గురువు సార్ అండ్ మూర్తి సార్. థ్యాంక్ యూ రత్న మ్యామ్ అండ్ దయానంద్ సార్. థ్యాంక్ యూ ఆల్. దట్స్ ఆల్.